ఇవాళ ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధంపై విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:30కు వాదనలు వినిపిస్తారు. నిన్న జరిగిన విచారణ సందర్భంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. టెలిగ్రామ్లో ఎక్స్ట్రీమ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు. అభ్యంతరకర కంటెంట్పై చర్యలు తీసుకునేందుకు ఏఐని వాడుతున్నామని టెలిగ్రామ్ తరపున వాదనలు వినిపించారు. ప్రభుత్వ అభ్యర్థనల మేరకు కొన్ని ఛానల్స్ను బ్లాక్ చేయడం, యూఆర్ఎల్లను తొలగించడం వంటి చర్యలు చేపట్టామని టెలిగ్రామ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. టెలిగ్రామ్ పిటిషన్పై కేంద్రం సమాధానం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మొత్తం ప్లాట్ఫామ్ను బ్లాక్ చేయడం అతిగా తీసుకున్న చర్యని టెలిగ్రామ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొద్దిమంది దుర్వినియోగదారుల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, వ్యాపారాలు, సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని సంస్థ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు నిర్ణయం ఆసక్తికరంగా మారింది. పరీక్షల భద్రత కోసం తీసుకున్న చర్యలు ఎంతవరకు సమంజసం అనే అంశంతో పాటు డిజిటల్ వేదికలపై ప్రభుత్వ నియంత్రణ పరిమితులపై కూడా ఈ కేసు ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.